వికలాంగులు కూడా ఈరోజు దీనికి సంబంధించి ఏదైతే ఈ వికలాంగులకు ఇస్తున్నటువంటి ఏదైతే 6,000 పెన్షన్ కూడా ఇవ్వట్లేదు, 4,000 ఇస్తా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం 8,000 కావాలని చెప్పేసి కూడా ఈరోజు, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామంటూ కూడా వాళ్ళు కూడా ఒక సవాల్ విసరడం జరిగింది. మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు. ఆయన అడుగుదాం. సార్ ఏంటి సార్ అసలు నిజంగానే ఈ పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు చలో సెక్రటరియట్ కార్యక్రమానికి ఇక్కడికి మరి నిర్బంధాలు పెట్టినా కూడా మేము ఇక్కడ సెక్రటరియట్ కు చేరుకున్నాం. మరి ప్రభుత్వం నిర్బంధాలతో ఈ యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను మరి మీరు అనగదొక్కరని చెప్పేసి ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మరి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 2 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు మీరు హామీలు నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకోసం ప్రభుత్వానికి మేము గతంలోనే మెమోరాండాలు ఇచ్చాం, ఎంఆర్ఓలకు చెప్పాం, అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి చెప్పినా ఏ ఒక్క హామీ నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఈ ప్రభుత్వం కారణంగా రీఎంబర్స్మెంట్ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నత విద్య చదివేటువంటి దుస్థితితో ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అదేవిధంగా మరి మహిళలకు ఇస్తున్నటువంటి ఈ యొక్క కానుక ఏదైతే 2,500 రూపాయలనో అది ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు 2,000 నుంచి 4,000 పెన్షన్ ఇవ్వలేదు. అదేవిధంగా రైతు బంధు పేరుతోటి మళ్ళీ మోసం చేసింది. ఆల్రెడీ మీకు ఖాతాలో జమ చేసాము, మెసేజ్ చూసుకోమని చెప్తారు. అదే అంటున్నా, ఈ ప్రభుత్వం అంతకన్నా ముందు చెప్పింది ఏంది, టెన్షన్ గా మీరు అందరూ ఆగండి, మీకు 10,000 కాదు 15,000 రూపాయలు ఇస్తాను, మీరు 1 నెల ఆగండి అని చెప్పాడు. మోసం చేశారు. 1 నెల ఆగండి 2,000 నుంచి 4,000 ఇస్తామన్నారు. 1 నెల ఆగండి, మీరు పెళ్లిళ్ళు చేసుకునేది పోస్ట్ పోన్ చేసుకోండి, మీకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. అన్ని కూడా ఈ ప్రభుత్వం పోస్ట్ పోన్లు చేస్తా ఉంది. ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పూర్తిగా ఈరోజు కమిషన్ల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మొత్తం కేంద్రంలో వాళ్ళ పార్టీకి డబ్బులు కావాలని చెప్తే ఈరోజు 1000 కోట్లు మొబిలైజ్ చేసి ఇస్తామని చెప్తుంది. కానీ ఇవాళ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా వాళ్ళు ఏదైతే దాచుకున్నటువంటి డబ్బును ఇవాళ రిటైర్మెంట్ అయినాక 1-2 సంవత్సరాలైనా ఈ ప్రభుత్వం ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. నిజంగా అనేక మంది చనిపోతా ఉన్నారు. ఏంటి ఈ ప్రభుత్వం ఈ దుస్థితి? కాంగ్రెస్ పార్టీలో 75 మంది చనిపోయారట. దాదాపు 22,000 పైన రిటైర్డ్ అయితే చాలా మంది వాళ్ళు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం లేకపోతే ఆరోగ్య భద్రత కోసం మరి ఈ రోజు పెట్టుకున్న డబ్బు అయితే ఈ రోజు ప్రభుత్వం ఇవ్వని కారణంగా, మంచి ఆరోగ్యాన్ని తీసుకోలేని కారణంగా మానసిక క్షోభకు గురయ్యి అనేక మంది చనిపోయినా ఈ ప్రభుత్వంలో చెందడం లేదు. ఈ ప్రభుత్వం కేవలం కమిషన్లు ఉన్నటువంటి వాళ్ళకే డబ్బులు ఇస్తుంది. అందుకోసం ఈ రోజు మేము ఇవాళ సెక్రటరియట్కి వచ్చాం. ఇక్కడ మేము ఈ యొక్క సెక్రటరియట్ గేట్లను తాకాము. మీరు గుర్తుపెట్టుకొని ఈ ప్రభుత్వం మరి ఈ గేట్లను తాకాము. ఇది ప్రజాస్వామ్యంలో ఇది యొక్క ప్రజల యొక్క విజయం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నిరంకుశత్వంగా మీరు వ్యవహారం చేయొద్దని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తంగా చూస్తే బీజేపీ తరపునటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి విషయం చూస్తూ ఉన్నాను. అందరినీ కూడా ఈరోజు ముందస్తు అరెస్టులు చేశారు. అదేవిధంగా ఏదైతే అసెంబ్లీ దగ్గర జరుగుతున్నటువంటి అరెస్టులు కూడా చూస్తే అప్రజాస్వామికంగా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుందని చెప్పేసి బీజేపీ అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రాజీనామా చేయాలి. చేతగాంధీ రేవంత్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. చేతగాంధీ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి. గవర్నమెంట్ నుంచి